మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. నేడైనను చదువు. రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క మాట మీద ఒక సందేశంగా మనం ధ్యానించవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనము ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది మందికి ఇది చేయాలి అది చేయాలి అని ఆశ ఉంటుంది. తప్పు కాదు. ఏం చేయాలి అనేది మంచి విషయమే. కానీ ఏమని చేయాలంట? ప్రభు చిత్తం అయితే. సరే, ఆ తదుపరి మరొక మాట కూడా అంటున్నాడు, మేలైనది చేయనెరిగి చేయని వానికి పాపం. దేవుడు మనకు అప్పగించిన విషయాల్లో దేవుణ్ణి నమ్మి అడుగులు వేయాలి. ఎవరిని నమ్మి అడుగులు వేయాలంటే దేవుణ్ణి నమ్మి అడుగులు వేయాలి. ఆ నమ్మకాన్ని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు కూడా సంతోషపడేది అదే. నీ విశ్వాసమును బట్టి, మీ నమ్మకాన్ని బట్టి అంటాడు. మన గురువారం ఇక్కడ ప్రార్థన జరిగింది.